ఐక్యూ రీసెంట్ గా వాళ్ళ కొత్త ఐక్యూ Z9 S సిరీస్ అయితే తీసుకొచ్చారు. S సిరీస్ ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎస్ అంటే స్టూడెంట్స్ కోసంగా తీసుకొస్తున్నాం అని చెప్పేసి 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేశారు. ఒకటి ఐక్యూ Z9 S, ఇంకోటి ఐక్యూ Z9 S Pro. ఈ Z9 S Pro నేను అమెజాన్ ఆర్డర్ పెట్టాను, అది సూన్ డెలివరీ అయిన తర్వాత మీకు దాని సంబంధించిన రివ్యూ వస్తుంది. అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఐక్యూ Z9 S ఉంది. 20,000 రూపీస్ లోపు ఈ ఫోన్ లాంచ్ చేశారు. యాక్చువల్లీ ఆ ప్రైస్ లో చూసుకుంటే మనకి ఆల్రౌండర్ ఫోన్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ కన్ఫ్యూజ్ చేసే ఫోన్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణ డిస్ప్లే బాగుంటే కెమెరాస్ బాగోదు, కెమెరాస్ బాగుంటే ప్రాసెసర్ బాగోదు, ప్రాసెసర్ బాగుంటే డిస్ప్లే బాగోదు. ఇట్లా ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే స్మార్ట్ ఫోన్స్ ఆ ప్రైస్ లో ఎక్కువ ఉన్నాయి. ఆల్రౌండర్ ఫోన్స్ చాలా తక్కువ, ఖచ్చితంగా ఆ ప్రైస్ లో ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అవుతుంది. కానీ దీనిలో కూడా కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి, అవేంటి అనేది ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం. అండ్ ఈ రివ్యూని మీరు ఒక స్టాండ్ అలోన్ రివ్యూగా చూడండి. అంటే ఈ స్మార్ట్ ఫోన్ ని దేంతో కంపేర్ చేయట్లా, జస్ట్ దీని వరకు సెపరేట్ గా చూస్తే ఈ ఫోన్ బాగుందా లేదా అనేది చెప్తాను. అండ్ దేంతోనే కంపేర్ చేయాలి అనుకుంటే మీ కామెంట్స్ లో నాకు దేంతో కంపేర్ చేసి వీడియో కావాలో అడగండి, దాని సంబంధించిన వీడియో కూడా తీసుకొస్తా. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. బాక్స్ లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఫోన్ ఉంటుంది, కేస్ ఉంటుంది, అండ్ కొన్ని పేపర్ వర్క్ ఉంటాయి. 44 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ఉంటుంది, అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. ఫస్ట్లీ మొబైల్ చూసుకుంటే మొబైల్ చూడడానికి విధంగా ఉంటుంది. ఇది 2 కలర్స్ లో దొరుకుతుంది, ఒకటి గ్రీన్ కలర్, ఒకటి గ్రే కలర్ లో దొరుకుతుంది. మన దగ్గర ఉండేది గ్రీన్ కలర్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిష్ ఉంటుంది, అంటే చూడడానికి గ్లాస్ లాగా ఉంటుంది, కానీ ఇది గ్లాస్ కాదు, ప్లాస్టిక్. మరీ ఎక్కువ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయట్లేదు, కానీ లిటిల్ బిట్ ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో బాగా ఇంప్రెస్ అయ్యే విషయం ఏంటంటే ఈ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక ప్రీమియం ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కర్వ్ డిస్ప్లే కానివ్వండి, లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు 5500 mAh బ్యాటరీ అంటే నమ్మరు, అంత లైట్ వెయిట్ ఉంది. జస్ట్ 184 grams వెయిట్ ఉంది. పైన మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, కింద మనకి మెయిన్ స్పీకర్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఇందులో మీరు 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ లేదు. అండ్ రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా చాలా యాక్యురేట్ ఉంది, విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో అన్లాక్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ మీకు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ తో ప్రొటెక్ట్ చేశారు, కార్నింగ్ గోరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేయాలి. అండ్ ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ గార్డ్ ఇచ్చారు, ఇది మంచి విషయం. అంటే కర్వ్ డిస్ప్లే కి మనకి బయట స్క్రీన్ గార్డ్ దొరకడం చాలా కష్టం, బట్ దీనిలో వీళ్ళు ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా బంప్ దగ్గర కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద మనకి యాక్చువల్లీ ఒక ఆరా లైట్ ఇచ్చారనమాట. లో లైటింగ్ లో ఫోటోస్ తీసుకునేటప్పుడు ఈ ఆరా లైట్ బాగా యూజ్ అవుతుంది. సాఫ్ట్ లైటింగ్ వస్తుంది. మీరు ఫ్లాష్ ఆన్ చేస్తే మరి హార్డ్ లైటింగ్ వస్తుంది కదా, దాని బదులు ఆరా లైట్ ఆన్ చేస్తే కొంచెం సాఫ్ట్ లైటింగ్ వస్తుంది. డీటెయిల్స్ అని కూడా బాగా కనిపిస్తాయి అనమాట. అసలు ఈ డిస్ప్లే దగ్గరకు వచ్చేస్తే ఇది 6.77 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. కర్వ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో కర్వ్ డిస్ప్లే కాబట్టి మీకు ఫోన్ యూజ్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక ప్రీమియం ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ముఖ్యంగా కలర్స్ చూసినప్పుడు మాత్రం కలర్స్ చాలా వైబ్రెంట్ కనిపిస్తున్నాయి, చాలా బ్రైట్ కలర్స్ కనిపిస్తున్నాయి. కలర్స్ విషయంలో ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ లో మీరు 4K వీడియోస్ చూసుకోవచ్చు. HDR సపోర్ట్ చేస్తుంది, యాక్చువల్లీ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, కింద ఒక స్పీకర్, పైన ఇయర్ పీస్ మీకు సెకండరీ స్పీకర్ యాక్ట్ అవుతుంది. సౌండ్ క్వాలిటీ అయితే బానే ఉంది. అండ్ మీరు వాల్యూమ్ బూస్టర్ కూడా ఉంటుంది దీనిలో, అంటే ఫుల్ వాల్యూమ్ పెట్టాక ఇంకోసారి క్లిక్ చేస్తే 200% కి, మళ్ళీ క్లిక్ చేస్తే 300% కి వెళ్తుంది. సో కొంచెం అంటే 300% పెడితే మీకు డిస్టార్షన్ వస్తుంది, కానీ లౌడ్ సౌండ్ వస్తుంది. ఓకే బానే ఉంది, కానీ మీకు దీనిలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. ఓవరాల్ గా డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, దీనిలో కొద్దిగా డౌన్ గ్రేడ్ చేసింది ఏంటంటే మాత్రం ప్రాసెసరే. దీనిలో మీకు Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారంటే 7300 ప్రాసెసర్ అనేది 7200 కన్నా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది అనుకుంటున్నారు, కానీ ఈ 7300 అనేది 7050 కి 7200 కి మధ్యలో ఉంటుంది. నంబర్ చూడడానికి కొంచెం పెద్దగా కనిపిస్తుంది, కానీ ఈ రెండింటికి మధ్యలో ఈ 7300 ఉంటుంది అనమాట. అంటే ఈ 7200 మనం ఐక్యూ Z9 లో చూసాం, దానికన్నా కొంచెం డౌన్ గ్రేడ్ ప్రాసెసర్ ఇది. ANTUTU బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 6,90,000 స్కోర్ చేస్తే, Geekbench స్కోర్స్ బాగానే స్కోర్ చేసింది, మల్టీకోర్ లో బాగా స్కోర్ చేసింది. అండ్ CPU థ్రోటల్ కూడా 91% వరకు థ్రోటల్ అయింది. ప్రాసెసర్ అయితే స్టేబుల్ గానే ఉంది. ఈ ప్రాసెసర్ అనేది మరి తీసి పడేసే ప్రాసెసర్ కాదు, మరి చెత్త ప్రాసెసర్ కాదు. ఆ ప్రైస్ లో మంచి ప్రాసెసరే. మీకు డే టు డే టాస్క్లు చాలా ఈజీగా రన్ చేస్తుంది. మీకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇట్లాంటి జనరల్ యూసేజ్ మాత్రం ఈ ప్రాసెసర్ మోర్ దెన్ ఎనఫ్. గేమింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మీరు BGMI ఆడుతూ, ఒకవేళ BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, లేదంటే HDR అల్ట్రాలో ఆడుకోవచ్చు. అండ్ దీనిలో గేమింగ్ మోడ్ కూడా ఉంది, 4D వైబ్రేషన్ కానీ, మోషన్ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం మీకు అంత తోపు లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండదు, అట్లని చెత్తలాగా అయితే ఉండదు, బాగానే ఉంటుంది. మీరు గేమ్స్ అయితే దీనిలో ఆడుకోవచ్చు. కానీ ఎక్స్ట్రీమ్ గా నేను గేమింగ్ కోసంగా ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం నేను ఈ ఫోన్ రికమెండ్ చేయలేను. బట్ జనరల్ యూసేజ్ లో మీకు ఈ ఫోన్ బాగుంటుంది. అండ్ చిన్న చిన్న గేమ్స్ అయితే దీనిలో మీరు ఆడుకోవచ్చు. BGMI కూడా దీన్ని ఆడుకోవచ్చు, మరి తీసిపడేసేది కాదు. కానీ కొంచెం లిటిల్ బిట్ మీరు కొంచెం ఎక్కువసేపు ఒక 1 hour 1.5 hour ఆడిన తర్వాత మీరు ఖచ్చితంగా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లాగ్స్ కానీ నోటీస్ చేస్తారు. అండ్ హై గ్రాఫిక్స్ లో పెడితే మీకు ఈజీగా అర్థమైపోద్ది. లో గ్రాఫిక్స్ లో ఆడితే మాత్రం ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ టెంపరేచర్స్ కూడా ఇంచుమించు 40-41 degrees వరకు రీచ్ అవుతున్నాయి, పెద్ద హీటింగ్ ఇష్యూ కూడా ఏం లేదు. ఓవరాల్ గా ప్రైస్ లో ఒక డీసెంట్ ప్రాసెసర్, పనిగానిచ్చే ప్రాసెసర్. LPDDR4X RAM తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. గేమ్స్ ఎక్కువ ప్రియారిటీ కాదు, నా గేమింగ్ మోస్ట్ ప్రియారిటీ కాదు, అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా
అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ కింద ఆరా ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఆరా లైట్ ఉంది, పక్కన ఫ్లాష్ లైట్ కూడా ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో మీరు లైటింగ్ బాగున్నప్పుడు ఫొటోస్ తీస్తే మాత్రం ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. మీరు 1x ఫొటోస్ ఇస్తున్నా, 2x ఫొటోస్ ఇస్తున్నా, చాలా మంచి ఫొటోస్ వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ లో కూడా మీకు 1x 2x పోర్ట్రేట్స్ కూడా ఉంది. అసలు 2x పోర్ట్రేట్స్ అయితే చాలా ఎక్సలెంట్ వస్తున్నాయి. కాకపోతే మీరు జూమ్ చేస్తే ఫేస్ కొంచెం స్మూత్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మీరు జూమ్ అవుట్ నార్మల్ గా చూస్తే మాత్రం ఫోటో చాలా బాగుంటుంది. కాకపోతే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాక్ కెమెరా హెచ్డిఆర్ ఆన్ లో పెట్టి ఫోటోలు తీయండి. హెచ్డిఆర్ ఆఫ్ చేస్తే మాత్రం మొత్తం వైటిష్ వచ్చేస్తుంది, మీకు స్కై అంతా వైట్ వచ్చేస్తుంది, ఫేస్ అంతా కూడా సాఫ్ట్ అయిపోతుంది, ఏదో మేకప్ అద్దేసినట్టు. మేకప్స్ అన్ని ఆఫ్ చేసా అయినా కూడా అలా కొంచెం సరిగ్గా రావట్లేదు. అదే మీరు హెచ్డిఆర్ ఆన్ చేస్తే మాత్రం ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఖచ్చితంగా హెచ్డిఆర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో కూడా మీకు 4K 30 FPS లో స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది, అది కూడా 4K లో. సో మీరు వీడియో రికార్డ్ చేస్తే మాత్రం చాలా స్టేబుల్ గా వస్తుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది, పెద్దగా షేకింగ్ అవ్వట్లేదు, ఫుటేజ్ కూడా చాలా బాగుంది. అండ్ దీనిలో పోర్ట్రేట్స్ లో కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చారనమాట. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ లేదని లైట్స్ ఉన్నాయి అనుకోండి, సో మీరు ఫోటోస్ తీసేటప్పుడు డిఫరెంట్ ఎఫెక్ట్స్ వాడచ్చు. లైక్ నార్మల్ గా ఫోటో తీసేలా వస్తుంది. అండ్ హార్ట్స్ అని, స్టార్స్ అని, బటర్ఫ్లైస్ అని, చెరీ బ్లాసమ్స్ అని, ఇట్లా మీకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే బ్యాక్గ్రౌండ్ లైట్స్ అలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో బాగుంది ఈ ఎఫెక్ట్స్ కూడా. అండ్ లో లైటింగ్ లోకి వెళ్తే మాత్రం చాలా బాగా ప్రాసెసింగ్ చేస్తుంది. చాలా తక్కువ లైటింగ్ కండిషన్ లోకి వెళ్ళి ఫోటోలు దిగాను, ఫోటోస్ అయితే బాగా వస్తున్నాయి. 1x కానీ 2x కానీ చాలా బాగా వస్తున్నాయి. కానీ జూమ్ చేస్తే మాత్రం మీకు ఫేస్ అనేది అంత సాఫ్ట్ అయిపోద్ది, డీటెయిల్స్ కనిపించట్లా. అది కామనే, అంత లో లైటింగ్ లో మీకు డీటెయిల్స్ పెద్ద క్యాప్చర్ చేయలేదు ఏ ఫోన్ అయినా అంతే. అండ్ పోర్ట్రేట్స్ కూడా 1x పోర్ట్రేట్స్, 2x పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. 2x పోర్ట్రేట్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాల, చాలా లో లైటింగ్ అది యాక్చువల్ చెప్పాలంటే. అంత లో లైటింగ్ లో అంత మంచి ఫోటోస్ వస్తాయని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయాల, చాలా బాగా వస్తున్నాయి. అండ్ వీడియో 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. మరి డెడ్ లో లైటింగ్ సిచ్యువేషన్ అయితే మాత్రం మీకు బాగా నాయిస్ కనిపిస్తుంది, బాగా మసకగా వస్తుంది. కానీ కొంచెం మీకు మంచి లైక్ స్ట్రీట్ లైట్స్ కింద అట్లా లైటింగ్ బాగుంటే మాత్రం మీకు నైట్ టైం కూడా చాలా మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. అండ్ దీనిలో సూపర్ మూన్ ఆప్షన్ ఉంటుంది. సూపర్ మూన్ అంటే మీరు ఏదైనా మూన్ ఫోటో తీయాలనుకుంటే సూపర్ మూన్ సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసి 20x వరకు జూమ్ చేయొచ్చు. 20x జూమ్ చేసి మీరు మూన్ కి ఫోటో తీస్తే మీరు చూడడానికి విధంగా వస్తుంది. అంటే అది అంత ప్రాసెసింగే, నిజంగా మూన్ అలా ఉండదు, అంత ప్రాసెసింగే, కానీ వస్తున్నాయి ఫోటోస్ అయితే బాగా వస్తున్నాయి. ఓవరాల్ గా బ్యాక్ క్యామ్ మాత్రం నాకు ఆ ప్రైస్ లో చాలా బాగా అనిపించింది. 20,000 లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ 20,000 లో. బట్ ఫ్రంట్ క్యామ్ మాత్రం లిటిల్ బిట్ నాకు డిసప్పాయింట్ అనిపించింది. మీరు డే టైమ్ లో ఫోటోస్ ఇస్తుంటే హెచ్డిఆర్ మోడ్ లో ఫోటోస్ బాగానే వస్తున్నాయి, కొద్ది ప్రాబ్లం లేదు. పోర్ట్రేట్ షాట్స్ కూడా ఓకే డీసెంట్ గా వస్తున్నాయి. అండ్ ఎక్కడ హెచ్ డిటెక్షన్ ప్రాబ్లం కానీ ఎక్కడ లేదు. కాకపోతే మీరు ఎప్పుడైతే హెచ్డిఆర్ ఆఫ్ చేస్తారో, ఇందాక బ్యాక్ కెమెరా చెప్పినట్టే మరి ఫ్రంట్ క్యామ్ కూడా వైట్ ఇష్ వచ్చేస్తుంది, మొత్తం తెల్లగా వచ్చేస్తుంది ఫేస్ అంతా. అండ్ స్కిన్ టోన్స్ అంతా వాష్ అవుట్ అయిపోతుంది, కలర్స్ అసలు బాగాలేదు. ఈ హెచ్డిఆర్ ఆన్ చేసి తీసుకోండి, ఆన్ చేసుకుంటే బాగానే వస్తున్నాయి. అండ్ వీడియో ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి మీరు 1080p 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో అయితే కొంచెం షేకింగ్ గానే ఉంది, స్టెబిలైజేషన్ లేదు, ఈఏఎస్ కూడా లేదు. సో వీడియో అయితే బాగా షేకింగ్ వస్తుంది. మీరు కదలకుండా వీడియో రికార్డ్ చేసుకుంటే మాత్రం వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ లో లైటింగ్ లో కొంచెం సాఫ్ట్ వస్తుంది, ఇమేజెస్ యావరేజ్ ఉంది. ఓవరాల్ గా బ్యాక్ కెమెరా నాకు చాలా బాగా ఇంప్రెస్ చేసింది. అండ్ ఫ్రంట్ కెమెరా డీసెంట్ పర్ఫార్మెన్స్, అంత గొప్పగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాక్ కెమెరా మాత్రం చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ బ్యాటరీ ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఛార్జర్ కూడా ఇచ్చుంటారు. దీన్ని బట్టి ఛార్జ్ చేస్తే మీకు 0 to 100% ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించు 1 hour 10 minutes టైం పడుతుంది. స్క్రీన్ టైం అయితే చెప్పక్కర్లా, నేను తల ప్రాణం తోకొచ్చింది దీన్ని డిశ్చార్జ్ చేయడానికి. ఈజీగా మీకు ఫుల్ డే వచ్చేస్తుంది. ఛార్జింగ్ అయితే మీరు పొద్దున్న ఫుల్ ఛార్జ్ చేసి తీసుకెళ్తే రాత్రి దాకా ఈజీగా వస్తుంది అనమాట. ఎంత హెవీ యూజర్ అయినా 5500 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా వస్తుంది. అండ్ దీనిలో కొన్ని ఏ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. జనరల్ గా మీరు ఏదైనా ఫోటో తీశారు, వెనక ఏదైనా మనుషులు కానీ ఏదైనా ఆబ్జెక్ట్ ముందుగా ఉన్న మనుషులు అడ్డంగా ఉన్నారు అనుకోండి, జస్ట్ మనం ఎడిట్ లోకి వెళ్ళి ఏఐ ఎరేజర్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఆ మనుషుని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఏఐ ప్రాసెసింగ్ చేసి వాళ్ళని రిమూవ్ చేసేస్తుంది అనమాట. చాలా నీట్ గా తీసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ దాని వెనకాల ఎలా ఉంటుంది అనేది చాలా నీట్ గా తీసుకుంటుంది. అండ్ ఏ ఫోటో ఎన్హాన్సర్ కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఫోటో తీసినప్పుడు కొంచెం షేక్ అవడము, కొంచెం బ్లర్ గా వచ్చినాయి అనుకోండి, జస్ట్ ఎడిట్ లోకి వెళ్ళి అక్కడ మీరు ఫోటో ఎన్హాన్సర్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట, కొంచెం బాగా కనిపిస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే మీకు దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తారు, ఏ ఫీచర్స్. అండ్ దీనిలో NFC సపోర్ట్ లేదు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. అండ్ IQ డైలర్ తో వస్తుంది. సో కాల్ రికార్డింగ్ చేసిన అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ అయితే వినిపించదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Android 14 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఫంట చాయిస్ తో వస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఈ ఫోన్ గురించి అయితే. మెయిన్ గా ప్రైసింగ్ 8GB RAM 128GB మోడల్ 19,999 లాంచ్ చేశారు. 8+ 256GB మోడల్ 21,999 లాంచ్ చేశారు. 12+ 256GB మోడల్ 23,999 లాంచ్ చేశారు. అన్నిటి మీద ₹2,000 కార్డ్ ఆఫర్ ఉంది. కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే మీకు బేస్ మోడల్ 8+ 128GB మోడల్ మీకు 17,999 వస్తుంది, అంటే 18,000 వస్తుంది. సో 18,000 రూపీస్ లో ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు అంటే మాత్రం మీకు గేమింగ్ అనేది అట్మోస్ట్ ప్రియారిటీ కాదు. గేమ్ కోసంగా ఫోన్ తీసుకోవట్లా, బట్ చిన్న చిన్న గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. డిస్ప్లే చాలా బాగుంది, ఇన్హాండ్ ఫీల్ చాలా బాగుంది, కెమెరాస్ బాగున్నాయి, బ్యాటరీ అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఓవరాల్ గా అన్ని ఆస్పెక్ట్స్ టిక్ చేసే ఫోన్. కాకపోతే ప్రాసెసర్ విషయంలో కొద్దిగా డౌన్ గ్రేడ్ అవుతారు. అంటే ప్రాసెసర్ గేమ్స్ ఆడలేని కాదు, గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమ్స్ మీరు మెయిన్ గా గేమింగ్ కోసంగా ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది వద్దు. కాకపోతే గేమ్స్ పెద్దగా అనుకుంటే మాత్రం ఈ ఫోన్ ని 20,000 రూపీస్ లోపు కన్సిడర్ చేయొచ్చు. సో ఫోన్ కొనుక్కోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎంతకొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్.
జై హింద్.